హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నిజమైతే షిన్చాన్ నుంచి మళ్ళీ ఇంకొక మూవీ అయితే వస్తుంది. అండ్ ఇంకా 2 మూవీస్ రావాల్సిందే, వస్తుంది కూడా. అండ్ ఈ మూవీ ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను ఈ మూవీ గురించి. ఫైనల్లీ అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నాకు ఎక్కువగా మొన్నటి వరకు టెంకాజు అకాడమీ మూవీ చూడాలని ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ వచ్చింది, సండేకే మళ్ళీ పెడుతున్నారు. ఏంటంటే షిన్చాన్ ఇన్ ద డ్రీమింగ్ వరల్డ్. ఈ మూవీ జపాన్లో అయితే చాలా పెద్ద టైటిల్ ఉంటుంది, అది చెప్పలేము. మన తెలుగులో అయితే షార్ట్గా పెడుతున్నారు, పర్లేదు, బాగానే ఉంది. టైటిల్స్ చేంజ్ చేసి డబ్బింగ్ కూడా అంతే బాగుంది. అండ్ కొంతమంది పెడుతున్నారు నాకు మెసేజ్ ఏంటంటే, షిన్చాన్ మూవీ ఎలా చూడాలి, ఇప్పటికీ చాలా మూవీస్ మిస్ అయ్యాం అని పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, దాన్ని స్ట్రైక్ చేశారు అనమాట యూట్యూబ్ వాళ్ళు. స్ట్రైక్ చేశారు. మళ్ళీ ఇంక నేను పెడితే రెండోసారి కూడా కొన్ని రోజులు అయిన తర్వాత స్ట్రైక్ చేస్తారు. అలాగే నేను కంటిన్యూ చేశాను అనుకోండి, మూడోసారి కూడా వేస్తారు, నా ఛానల్ ఎగిరిపోద్ది అనమాట. ఆల్రెడీ ఒకసారి వేశారు స్ట్రైక్, ఇప్పుడేం కాదు, మొన్న వేశారు. సో అందుకనే నేను సోనీలో చూడడానికి ట్రై చేయండి. సండేస్ వేస్తున్నారు కొత్త మూవీస్, ఓకేనా? 1 PM వేస్తున్నారు. 1 PM అంటే 1 PM అని కాదు, 12:54కి అయితే వేస్తున్నారు మూవీస్ అనేది. ఎప్పుడు మిస్ అవ్వకండి. సండేస్ 12:54 PM నుంచి 3 PM వరకు వేస్తున్నారు మూవీస్. చాలా పెద్ద మూవీస్ అనమాట. అందుకని చాలామంది పెడుతున్నారు కామెంట్లో ఏంటంటే ఇలాగ మిస్ అయిపోతున్నామని. సో ఓకే, ఇంకా మిస్ అవ్వరు, ఓకేనా? ఇంకా అప్డేట్లో గురించి వచ్చేస్తే, ఈ మూవీ ఎప్పుడు వస్తుందంటే చెప్పాను కదా, 18th ఆగస్ట్ సండే 1 PMకి వస్తుంది. అంటే 1 PM అంటే 1 PMకి రిలీజ్ చేయరు, 12:54కి రిలీజ్ చేస్తారు. అంటే మళ్ళీ 1 PM అంటే 1 PMకే వెళ్ళి చూడాలని అనుకుంటారు కదా కొంతమంది. అలాగని కాదు, అప్పుడు మీరు వెళ్ళి చూసారనుకోండి, మీరే షాక్ అవుతారు. అప్పటికే సగం మూవీ అయిపోద్ది అనమాట. సగం మూవీ అంటే కొంచెం అయిపోద్ది. స్టోరీ ఇంక తెలీదు, స్టార్టింగ్ స్టోరీ చెప్పేస్తారు మీకు. తర్వాత ఇంకా మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో అలాగే తీసుకెళ్తారనమాట. స్టార్టింగ్ స్టోరీ మిస్ అయిపోయిన తర్వాత ఇంక మెయిన్ స్టోరీ చూసి ఇంకేం లాభం అని అనుకుంటారు కొంతమంది. అందుకని చెప్తున్నాను మీకు, ఓకేనా? సో ఈ మూవీ నిన్నే అనౌన్స్మెంట్ వచ్చింది. నేను నిన్నటి వరకు సోనీలో చూస్తూనే ఉన్నాను, ఒక్కసారి లేదు వేసాడు. తర్వాత ఇంకా అనౌన్స్మెంట్ చూసి ఇంకా డబ్బింగ్స్ కూడా బాగా చెప్తున్నారు, పర్లేదు. షిన్చాన్ వాయిస్ చాలా బాగానే ఉంది, డబ్బింగ్స్ కూడా బాగానే చెప్తున్నారు. అండ్ న్యూ ఎపిసోడ్స్ కూడా వస్తున్నాయి. ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రాకుండా ఉండదు. మరి ఇదన్నమాట ఈ వీడియో వచ్చేసి. మరి ఇంకో వీడియోతో ముందుకు వస్తా. బై బై గైస్.